వి మూవ్ ఆన్ శామ్, మీరు చెప్తున్నారు కదా బైబిల్ ని కరెక్ట్ గా ఒక విధానంలో చదవాలి. ఇప్పుడు మనకి చదవడానికి క్లారిటీ కావాలంటే ఎట్లా ఒక మెథడ్? క్లారిటీ కావాలంటే క్లియర్ అనే పదం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. క్లియర్ అనే పదంకి యాక్రోనిమ్ గా ఒక్కొక్క లెటర్ కి ఒక్కొక్క విషయాన్ని మనం చూద్దాం. ఓకే. ఫస్ట్ సి స్టాండ్స్ ఫర్ కాంటెక్స్ట్, సందర్భం. ఏ విషయంలో అయినా సందర్భం అనేది ప్రాముఖ్యం. సందర్భం అనేది ఏంటంటే కేవలము ఆ ఒక్క ప్యాసేజ్ ని లేకపోతే అక్కడ ఉన్న ఇన్సిడెంట్ ని ఐసోలేట్ చేయడం కాదు. పైన కింద వచనాలు ఏమున్నాయి, పైన కింద అధ్యాయాలు ఏం జరుగుతుంది, ఎప్పుడు ఇటువంటి సంఘటన జరిగింది, ఎందుకు ఈ సంఘటన జరిగింది, ఇది ఎందుకు రాయబడుతుంది, అది మనం గుర్తించాలి. ఎంటైర్ థింగ్ దట్స్ లిటరరీ కాంటెక్స్ట్. బట్ ఇఫ్ యూ ఇగ్నోర్ ద కాంటెక్స్ట్, ఆ సందర్భమే తీసేస్తే దేవుడు లేడని బైబిల్ నుంచి చెప్పొచ్చు. ఇంక ఇష్టం వచ్చినట్టు మనము యాక్చువల్లీ షార్ట్స్ లోకంలో జీవిస్తున్నాం. సో అక్కడ ఒక మాట, ఇక్కడ ఒక మాట, ఈ వీడియోని కూడా అక్కడ కట్ చేస్తే యూ కెన్ మేక్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ ఏదన్నా కూడా మనం చెప్పినట్టు చెప్పొచ్చు. సో అలా బైబిల్ ని ముక్కలుగా చేయొద్దు. ఇట్స్ వన్ బుక్. అంటే అక్కడ ఒక ముక్క ఇక్కడ ఒక ముక్కగా మనం చదవద్దు. ఇట్స్ వన్ బుక్ కాబట్టి ఆ సందర్భం ప్రకారము ఇక్కడ ఏం రాయబడింది అని మనం ఆలోచన చేస్తూ మనం ఇంటర్ప్రిట్ చేయాల్సిన అవసరం ఉంది. అబ్సల్యూట్లీ. సో శామ్, మీరు అనేది ఎట్లుందంటే, ఇఫ్ సపోజ్ ఐ గాట్ ఎ లెటర్ ఫ్రమ్ మై ఫ్రెండ్ అండ్ ఐమ్ రీడింగ్ ఇట్ హ్యాస్ మెనీ పేజెస్. ఓకే, సో ఫస్ట్ పేజ్ లో లాస్ట్ లైన్ నేను చదివింది ఏంటంటే, అయితే ఫ్రెండ్ నాకు పెళ్లి ఫిక్స్ అయింది అని ఉంది. నేను చూసి అందరికి వెళ్ళి మా ఇంట్లోకి మా ఫ్రెండ్ పెళ్లి ఫిక్స్ అయిందంట అని చెప్పేస్తా ఉన్నాను అనుకో. బట్ దెన్ యాక్చువల్లీ పేజ్ తిప్పి చూస్తే రెండో పేజ్ లో కానీ కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ అయింది అని ఉంది అనుకో. కదా. సో మొత్తం చదవకుండా అది ఫిక్స్ అయిందా క్యాన్సిల్ అయిందా అనేది అర్థం చేసుకోకుండా ముందే ఒక కన్క్లూజన్ లోకి వచ్చేస్తే దాంట్లో మీనింగ్ లేదు. ఎగ్జాక్ట్లీ. అందుకే పూర్తి సందర్భం మనం గుర్తించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోతు గురించి మాట్లాడేటప్పుడు అక్కడ జరిగిన సందర్భం ని చూపించి బైబిల్ ఇంత భయంకరమైన సంఘటన చెప్తుంది అని అనుకుంటాం. యాక్చువల్లీ ఏ కాంటెక్స్ట్ లో రాయబడి ఉంది అది? లోతు యొక్క ఇన్సిడెంట్. లోతు రాంగ్ చాయిసెస్ బట్టి అతి భయంకరమైన పరిస్థితుల్లో లోట్ స్టక్ అయినట్టు మనం చూస్తాం. సో అది కాంటెక్స్ట్ మనం గుర్తించకుండా పుట్టి ఐసోలేట్ చేసి చూస్తే మనం ఏమనుకుంటాము, ఇదేదో ప్రమోట్ చేస్తుంది బైబిల్ అని అనుకుంటా ఉంటాం. బట్ యూ నీడ్ టు అబ్జర్వ్ దట్ వాస్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ హిస్ చాయిసెస్. ఆయన ఎన్నిక యొక్క పరిణామం అది. సో అది మనం గుర్తించాల్సిన అవసరత ఉంది. సో మనకి ఇట్స్ లైక్ అ వార్నింగ్, ఇట్స్ లైక్ అ లెసన్. సో శామ్, మీరు చెప్తున్నట్టుగా బైబిల్లో నాట్ జస్ట్ లోడ్ స్టోరీ, ఇట్లాంటివి ఎన్ని విషయాలు, ఇలాంటి డిస్టర్బింగ్ ఇమేజెస్ నాకు కనిపిస్తున్నాయి, సిచ్యువేషన్స్ నాకు ఉన్నాయి అని ఆలోచన వచ్చినప్పుడు ఇమీడియట్లీ ఐ నీడ్ టు గో బ్యాక్ అండ్ రీడ్ ది ఎంటైర్ థింగ్. అసలు ఎందుకు ఇది ఇట్లుంది, అక్కడ ఏ టైంలో ఉంది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, దీనివల్ల మనమేం నేర్చుకోగలుగుతాం అనేది మనం చదివినట్లయితే దెన్ ఆ మొత్తం సందర్భం అనేది we will learn. Exactly. Clear lo first context. Yes. Second thing is literary form. Okay. లిటరరీ ఫామ్ అంటే గ్రంథ శైలి అంటాం. ఇప్పుడు టు సింప్లిఫై ఇట్ మనందరికి అర్థమయ్యే రీతిగా న్యూస్ పేపర్ ఉంది. న్యూస్ పేపర్ లో డిఫరెంట్ కాలమ్స్ ఉంటాయి. న్యూస్ సెక్షన్, ఫస్ట్ పాలిటిక్స్ అనుకోండి ఒక సెక్షన్, తర్వాత స్పోర్ట్స్ సెక్షన్ ఉంటుంది, తర్వాత డ్రామా సినిమా సెక్షన్ ఉంటుంది. సో అంటే డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నప్పుడు ఏ సెక్షన్ ని ఆ సెక్షన్ లాగా మనం చదువుతాం. బైబిల్ చాలా విధాలుగా రాయబడ్డది. బైబిల్లో వర్ణన ఉంది, అంటే నరేటివ్, కావ్యం ఉంది, ప్రవచనం ఉంది, దేర్ ఇస్ విజ్డమ్ లిటరేచర్. మనం డిఫరెంట్ లిటరరీ ఫార్మ్స్ ని మనం బైబిల్లో చూస్తాం. ఏ లిటరరీ ఫార్మ్ ని అదే రీతిగా మనం ఇంటర్ప్రిట్ చేయాలి. ఇప్పుడు ప్రస్తుతానికి కావ్యం ఉందనుకో, పోయట్రీ మనకు తెలుసు. అంటే స్కూల్లో మనం చిన్నపిల్లల టెక్స్ట్ బుక్స్ లో గద్య భాగం పద్య భాగం ఉన్నట్టు డిఫరెంట్ పార్ట్స్, డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి ఇన్ రీడింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోయం ఉంది, మేడి పండు చూడు మేడి మయుండు పొట్ట వేపి చూడు పురుగులుండు. అంటే ఇప్పుడు మేడి పండుకు ఒక పొట్టు ఉందా? నేను అట్లా ఇంటర్ప్రిట్ చేయొచ్చా? లేదు కదా. అది కావ్యము, దాని యొక్క భావం మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అట్లా బైబిల్లో కావ్యం అనేది ఒకటి. బేసిక్ గా న్యూస్ పేపర్ ఉంది, అదొక వర్ణన. న్యూస్ పేపర్ లో ఈ విధంగా ఆన్లైన్ స్కామ్స్ జరుగుతున్నాయి అంటే మనల్ని చేయమని చెప్తుందా లేకపోతే రిపోర్ట్ చేస్తుందా? లేదు, ఇట్స్ జస్ట్ టెల్లింగ్ us what happened. ఈ విధమైన మర్డర్ జరిగింది అని న్యూస్ లో చూస్తాం, తప్ప మరి అది? లేదు, జరిగిందని చెప్తుంది. లేదు, మనకి ఇప్పుడు ఫోన్ వస్తుంది, ఫోన్ చేస్తే ఏమన్నా ఆన్లైన్ స్కామ్స్ జరుగుతున్నాయి, ఈ విధంగా జరుగుతున్నాయి, ఎందుకు హెచ్చరిక అది. కరెక్ట్. సో గ్రంథ శైలిని సరిగా అర్థం చేసుకోవాలంటే సరి అయిన నియమాలు అనేవి ఉంటాయి. కావ్యానికి కొన్ని నియమాలు ఉంటాయి, మనము గద్య భాగానికి కొన్ని నియమాలు ఉంటాయి. సో అలా ప్రతి దానికి ఒక పద్ధతి అనేది ఉంటుంది. సో బైబిల్లో ఇటువంటి ఇన్సిడెంట్స్ ఎక్కువ వర్ణన కింద రాయబడ్డాయి. నరేటివ్స్ అంటే డిస్క్రిప్షన్, ఏం జరిగిందో చెప్తుంది కానీ ఏం చెయ్యాలో చెప్పట్లేదు. ఈ విధంగా లోతు చేశాడు. యాక్చువల్లీ చెప్పాలంటే అది ఇంకా
ఏదైనా పుస్తకం యథార్థంగా ఉందంటే అది బైబిల్ గ్రంథమే. ఎందుకు అని చెప్పాలంటే ఏ వ్యక్తి యొక్క పాపం దాచిపెట్టలేదు బైబిల్. ప్రతి వ్యక్తి యొక్క పాపాన్ని ముందే పెట్టింది. సో డిస్క్రైబ్ చేసింది, మనల్ని మనం ఈ విధంగా పాటించాలి, నువ్వు కూడా లోతులాగా చేయు, నువ్వు కూడా లోతులాగా పాపం చేయు, నువ్వు ఈ విధంగా చేయని ఎక్కడ కూడా బైబిల్ ప్రోత్సహించదు. ఫర్ ఎగ్జాంపుల్ డేవిడ్ బత్షెబాతో చేసిన పాపం గురించి ఉంది. డేవిడ్ అన్యాయంగా వెళ్ళి బత్షెబాతోటి ఆమెని అక్రమంగా వ్యభిచరించినప్పుడు అక్కడ జరిగిన పాపం గురించి మనం చదువుతాం. సో దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎట్లా అర్థం చేసుకోవాలంటే అది వర్ణన. అవిధు రాజై ఉండి అటువంటి పాపంలో పడ్డాడని వర్ణన ఇస్తుంది. మనం అలా చేయమని చెప్పట్లేదు బైబిల్. 1 Corinthians 10 chapter లో దీస్ థింగ్స్ ఆర్ రిటన్ ఫర్ us as ఎగ్జాంపుల్స్, దృష్టాంతములుగా రాయబడ్డాయి. వాళ్ళు చేసిన పొరపాట్లు చేసి నష్టపోయినారు, మీరు కూడా అలానే చేస్తే నష్టపోతారు అని రాయబడ్డాయి. కానీ వాళ్ళు చేసింది మనం చెయ్యాలి అని చెప్పట్లేదు బైబిల్. ఓకే, సో డిస్క్రిప్షన్ వేరు, ప్రిస్క్రిప్షన్ వేరు. సాంగ్ ఆఫ్ సోలొమన్ అసలు దీన్ని చూసి ఒక పోర్నోగ్రఫీ అనేది తయారు చేయొచ్చు అట్లా మాట్లాడుతూ. వాస్తవంగా చూడాలంటే దట్స్ అ కమ్యూనియన్ బిట్వీన్ ద వైఫ్ అండ్ హస్బెండ్. దేవుడు పెట్టిన వివాహం అనే వ్యవస్థ ఎంత ఉన్నతమైనదో కర్మగీతాలు అనేది వివరిస్తున్నది. అది కావ్య రూపంలో ఉంది. సో కావ్య రూపంలో ఉన్న దాన్ని నువ్వు మళ్ళీ ఇట్లా ఇందాక ఇచ్చిన ఎగ్జాంపుల్ ప్రకారం లిటరల్ గా తీసుకుంటే వాస్తవంగా అది తప్పుడు అభిప్రాయానికి, తప్పుడు పద్ధతికి దారి తీస్తా ఉన్నది. అబ్సల్యూట్లీ. అంటే ఇట్లా ఫోన్ లో ఏదో స్క్రోల్ చేసుకుంటూ ఒక్కొక్క వీడియో చూసుకొని పోతున్నట్టు బైబిల్ ని కూడా ఇట్లా అక్కడ తీస్తే మనకేం అర్థం కాదు. 100% వి విల్ సే దట్ ఇట్ ఇస్. మనం గుర్తించాలి ఖచ్చితంగా చదివేటప్పుడు ఇది వర్ణన, ఓకే, సో ఇది వివరించబడతా ఉన్నది, ఓకే, ఇది కావ్యము, అన్ని నేను ఉన్నట్టుగా తీసుకోవడానికి లేదు. ప్రవచనము, ఇందులో ప్రవచనం ఏంటంటే కొంచెం గ్రాఫిక్ ఉంటది, ఎక్కువ భావాలతో, ఎక్కువ ప్రజలకి తగలాలని, ఎక్కువ ప్రజలతో దేవుడు మాట్లాడాలని చాలా సూటిగా, చాలా తీవ్రమైన ఎగ్జాంపుల్స్ దేవుడు వాడాడు. ఎందుకు? మెసేజ్ కన్వే అవ్వాలని. ఎందుకు అలాంటి భాష వాడారు? అది పీస్ ఆఫ్ లిటరేచర్, ఆ గ్రంథశైలి యొక్క పద్ధతే అది. మరి అసలు ఆ గ్రంథశైలిని మనం తప్పు పట్టడానికి లేదు కదా. అంతే కదా సామ్. ఇప్పుడు నేను నీకు ఏదైనా చెప్పాలనుకుంటున్నా, చెప్తున్న కొద్ది నువ్వు లైట్ తీసుకుంటున్నావు, దాన్ని అర్థం చేసుకుంటలేవు. అప్పుడు నా టోన్ సీరియస్ అవుతుంది. ఎందుకంటే సీరియస్ గా చెప్తున్నా, నువ్వు వింటావు అని నేను అనుకుంటాను. సో అట్లా దేర్ ఆర్ డిఫరెంట్ టోన్స్. దేవుడు డిఫరెంట్ వేస్ లో హిస్ మేకింగ్ హిస్ పీపుల్ అండర్స్టాండ్ సంథింగ్. సో ప్రతి గ్రంథశైలి మనకు ఒక ప్రత్యేకమైన సత్యాన్ని నేర్పించేదిగా ఉంటది. సో అది ఎలా చదివితే మనకి అర్థం అవుతుంది అని మనం ఆలోచించి అది ఎలా రాయబడిందో అలా మనం చదవడానికి ట్రై చేయాలి. దట్స్ వండర్ఫుల్ సామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సింప్లిఫైయింగ్. క్లారిటీలో కొంచెం వచ్చేస్తుంది క్లారిటీ ఆల్రెడీ. ఫస్ట్ సందర్భం తెలుసుకున్నాం, నెక్స్ట్ లిటరరీ స్టైల్స్ చూసాం. సో లైక్ లెట్స్ జస్ట్ మూవ్ ఆన్. అండ్ దెన్ దేర్ ఇస్ ఈ. ఓకే, ఈ అంటే ఎంటైర్ బైబిల్. ఓకే, బైబిల్ అనేది కేవలం మనం ఐసోలేట్ చేసి ఒక పుస్తకం అని చెప్పలేం. బైబిల్ ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66. ఈ 66 బుక్స్ అంతటిని కూడా బైబిల్ అని పిలుస్తా ఉంటారు. బైబిల్ అంటేనే ఒక లైబ్రరీ. దేవుడు తన్ను తాను బయలుపరుచుకునే విధానం ఆది కాండం నుంచి ప్రకటన దాకా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పజిల్ పీసెస్ లో ఎన్నో పీసెస్ ఉన్నట్లు అన్ని కలిపి వస్తేనే గానీ అది ఒక పెద్ద పజిల్ పీస్ అవ్వదు కదా. ఇప్పుడు లోత్ ఇన్సిడెంటే ఉంది, లేకపోతే ఇంకొక భయంకరమైన వ్యభిచారంతో కూడిన సంఘటన ఉంది. దాని గురించి బైబిల్ ఏం చెప్తుంది? ఎక్కడన్నా ఇప్పుడు 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏమైనది? వ్యభిచరించకూడదు. అంటే వ్యభిచరించమని చెప్తుందా, వ్యభిచరించొద్దు అని చెప్తుందా? వ్యభిచరించొద్దు, దొంగిలించొద్దు, అబద్ధం ఆడకూడదు, నీ పొరుగు అనేది ఏది ఆశించొద్దు అని. ఎగ్జాక్ట్. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఏమన్నారంటే ఒక స్త్రీని మొహపు చూపుతో చూసినట్లయితే నువ్వు హృదయంలో వ్యభిచరించినట్టు అన్నాడు. అంటే ఇంకొక స్టాండర్డ్ కి తీసుకెళ్ళాడు. కరెక్ట్. నీ సహోదరుని నువ్వు ద్వేషిస్తే నువ్వు హత్య చేసినట్లు. కరెక్ట్. సో అంటే హృదయంలో ఉన్న ఆలోచననే పాపం అని చెప్పే బైబిల్ కరెక్ట్ వ్యభిచారం చేయమని చెప్తుందా బైబిల్? వీటన్నిటిని మనం పక్కన పెట్టేసి అది ఐసోలేట్ చేసినట్లయితే మనం ఏం చేస్తున్నాం అంటే మనకి కావాల్సింది మనం చెప్తున్నాం. అంతే. మనం ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నాం అంటే బైబిల్ తప్పు, బైబిల్ ఒక భూత పుస్తకం అని ప్రూవ్ చేయాలనుకుంటున్నాం. ప్రూవ్ చేయడానికి నాకు ఒక పాయింట్ కావాలి, ఒక వర్స్ తీయాలి, ఒక సందర్భం తీయాలి. నేను కాంటెక్స్ట్ చూడను, గ్రంథశైలి చూడను, బైబిల్ ఏం చెప్తుంది నాకు వద్దు, మంచి వద్దు, నాకు ఇదే కావాలి. ఎందుకంటే ఇది నేను చెప్పవచ్చు దీని నుంచి, బైబిల్ చదవద్దు అని. సో అటువంటి ఉద్దేశంతో చదివితే ఆబ్వియస్ గా అలానే ఉంటుంది. కానీ మొత్తం బైబిల్ అనే కోణంలో మనం చదవాలి. సో దట్ ఇస్ సో ట్రూ. అందుకే ఈ రోజుల్లో కూడా బైబిల్ మనం సరిగ్గా చదవక ఎంతో మంది యవనస్తులు కూడా తప్పుదారిన పడుతున్నారు, ఒక్క వాక్యం చదివి, ఒక్క వచనం చదివి. బట్ దెర్ ఆర్ సో మెనీ క్రాస్ రెఫరెన్సెస్ కదా. ఒక దగ్గర ఒకటి గురించి మాట్లాడుతుంది అంటే ఇంకొక చోట కూడా బైబిల్ దాని గురించి ఏమి వ్యతిరేకంగా లేదు. ఇట్ విల్ ఆల్వేస్ కాంప్లిమెంట్ టు వన్ అనదర్, నో కాంట్రడిక్షన్స్. ఎంత క్లారిటీ వస్తుంది. సి సందర్భం కావాలి, కాంటెక్స్ట్. అండ్ ఎల్ అంటే లిటరరీ స్టైల్స్ ఉన్నాయి, గ్రంథ శైలిలు మనం అర్థం చేసుకోవాలి. ఈ ఎంటైర్ బైబిల్ ని చూడాలి కానీ ఎక్కడి నుంచి ఒక్కటి మనం ఎత్తి చూపకూడదు. అండ్ దెన్ లెట్స్ మూవ్ ఆన్. ఆథర్స్ ఇంటెంట్. ఓకే, రచయిత యొక్క ఉద్దేశం.
గ్రంథకర్త యొక్క ఉద్దేశం. ఈ రచయిత ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మెసేజ్ పెట్టాను, గుడ్ మార్నింగ్ సిస్టర్ అని మెసేజ్ పెట్టాను. గుడ్ మార్నింగ్ సిస్టర్ అని పెడితే మీరు ఏం ఆలోచన చేయాలా? నేను పంపించిన తీరున మీరు అర్థం చేసుకోవాలా, మీ సొంతంగా మీరు ఆలోచన చేసుకోవాలా? మీరు పంపించినట్టు అర్థం చేసుకోవాలి. ఆయన గుడ్ మార్నింగ్ అంటున్నాడంటే నన్ను తిడుతున్నాడా లేకపోతే నన్ను విష్ చేస్తున్నాడా? ఈ టైంలో ఎందుకు పంపించినాడు, ఇన్ని రోజులు పంపించలేదు, ఈ రోజే గ్రీటింగ్, ఇలా కాంప్లికేట్ చేసుకుంటూ పోతే తప్పకుండా ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అనేది వస్తుంది. The reader's mind is so important. సో ఆథర్స్ ఇంటెన్షన్ అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు రచయిత ఎందుకు రాసినాడో మనం తెలుసుకోకపోతే దానిలోంచి వర్స్ మనం తీసేసినాం, మనకేం కావాలో మనం చెప్తాం. అబ్సల్యూట్లీ. క్రైస్తవులంగా మనందరం చేసే పొరపాటు ఏంటంటే ఎందుకు ఈ పుస్తకము దేవుడు రాయించాడు, దేవుని ప్రేరేపణ వలన ఈ గ్రంథం అనేది రాయబడ్డది. ఈ ఆథర్ ఇంటెన్షన్ ఏంటి? ఆథర్ ఇంటెన్షన్ ఎందుకు మనకు అవసరం అంటే దేవుడు రచయితలను ప్రేరేపించి రాయిపించినాడు కనుక ఆ రచయితలు ఎందుకు రాశారు అనేది ఆలోచన చేసినప్పుడు ఆ లేఖన భాగానికి మనం అర్థం అనేది తెలుసుకోవచ్చు. ఆ రచయితతో నాకు సంబంధం లేదు, ఈ వచనం ముక్క నేను బయటికి తీసి నా సొంతంగా నేను చదువుతాను అని అనుకుంటే తప్పుడైన రీతిలో అర్థం చేసుకోవడం ఎంతైనా. దేవుడు ఇట్లాంటోడు అట్లాంటోడు అని ఎన్నో చెప్పొచ్చు మనం. గ్రంథకర్త ఎందుకు రాసాడు, ఏ ఉద్దేశంతో దీన్ని రాసాడు అని మనం అర్థం చేసుకోకపోతే మనకి ఇష్టం వచ్చిన ఉద్దేశం మనం పెట్టుకోవచ్చు. సో దట్స్ అబౌట్ ఆథర్స్ ఇంటెన్షన్. కరెక్ట్, ఎగ్జాక్ట్. సో సామ్, సి అయిపోయింది, ఎల్ అయిపోయింది, ఈ అయిపోయింది, ఏ అయిపోయింది. The last one, R. What is R? Stands for redemptive purpose. Okay. అంటే బైబిల్ యొక్క ఉద్దేశం ఏమైనది అనేది మనం గుర్తించాలి. బైబిల్ లో పాపం ఉంది, పాపం చేశారు, వీరందరూ సరిగ్గా లేరు అంటే ఎస్, బైబిల్ ఉద్దేశమే అది. ఒక మాటలో చెప్పాలంటే ఫర్ ఆల్ హ్యావ్ సిన్ అంటుంది బైబిల్. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతారు అనే చెప్తా ఉన్నది బైబిల్. సో బైబిల్ ఉద్దేశం ఏంటంటే మ్యాన్ ఈజ్ సిన్ఫుల్, మనిషి తప్పకుండా పాపంతో నిండినవాడు, మనిషి దేవుని చేరలేకుండా ఉన్నాడు. సో అటువంటి ఇన్సిడెంట్స్ మనం చూస్తున్నప్పుడు మానవ హృదయం ఎంత అంధకారమైనదో బైబిల్ మనం ముందు పెడతా ఉన్నది. ఎగ్జాక్ట్లీ. సో అవన్నీ ఆలోచన చేయడానికి బైబిల్ మనం ముందు పెడతా ఉన్నది. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ హాస్పిటల్ తీసుకుందాం. ఒక హాస్పిటల్ కి వెళ్తే అందరు మంచి వాళ్ళు ఉంటారు హాస్పిటల్లో, లేకపోతే రోగులు ఉంటారా? అసిస్ట్ చేయడానికి వస్తే మరి వేరే సంగతి, కానీ బట్ విత్ ద రీజన్ వి గో ఇస్ టు find help. Exactly. So in the same manner, what kind of people are in the Bible? And they're all fallen people who need help. But you find one perfect person in the whole Bible. Bible అంతట్లో ఒక సంపూర్ణమైన వ్యక్తి ఒక్కడే ఉన్నాడు. That's Jesus Christ. Wow. These fallen people have to look to Christ for them to be healed. ఈ స్వభావం నుంచి బయటికి రావాలంటే దేవుడే ఒక పరిష్కారాన్ని ఇచ్చాడు. ఆ పరిష్కారమే యేసు క్రీస్తు ప్రభువారు. సో అవును, లోతు పడిపోయినాడు, దావీదు పడిపోయినాడు, అబ్రహాం పడిపోయినాడు, ఇంకా మోషే పడిపోయినాడు, ఎస్ పడిపోయినాడు. అవును, వీరందరూ ఫాలన్ హ్యూమన్ బీయింగ్స్, నీలాగా నాలాగానే. కానీ దట్స్ వై దే నీడ్ గ్రేస్. అందుకే వారికి కృప అవసరం. అందుకే ఆ కృప యేసు క్రీస్తు ప్రభులో మన నిమిత్తం మనం సంపూర్ణత చేరుకోలేం కనుకనే యేసుక్రీస్తు ప్రభు మన బదులుగా జీవించి మరణించి తిరిగి లేచినట్టు మనం చూస్తా ఉన్నాం. సో ఈ థీమ్ లో బైబిల్ అంతా కూడా మనకు కనిపిస్తా ఉన్నది ఏంటంటే ఎస్, సిన్ఫుల్నెస్ అనేది, పాపం అనేది అంత భయంకరమైన రోగం, కానీ దానికి పరిష్కారము యేసు క్రీస్తు ప్రభువారు. ఆ పరిష్కారమైన మరణ పునరుద్ధానం ద్వారా మనం కనుగొంటా ఉన్నాం. సో ఆ ఉద్దేశము ద్వారా పూర్తి బైబిల్ ని మనం వ్యాఖ్యానించినట్లయితే ఏ ప్యాసేజ్ అన్నా కూడా ఇది ఎంత భయంకరమైనది అనుకుంటాం, కానీ ఈ భయంకర వ్యక్తుల పాపాలు తీసివేయటకు ఆయన మరణించి తిరిగి లేచినాడు. అండ్ యు సీ గాడ్స్ హోలీనెస్ ఇన్ ద లైట్ ఆఫ్ మ్యాన్ సిన్ఫుల్నెస్. మనిషి పాపం ఇంత తీవ్రమైనది, దేవుడు ఇంత పరిశుద్ధమైన వాడు. అండ్ బైబిల్ యథార్థమైనది కాబట్టి ఉన్నది ఉన్నట్టు వివరిస్తా ఉన్నది, పాపాన్ని పాపం అనే విధంగా చెప్తా ఉన్నది. సో అది మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతకైనా ఉంది. So it's not the book that is vulgar, but it is our sin that is vulgar, right? So ఈ విమోచనాత్మకమైన ఉద్దేశం ని మనం అర్థం చేసుకోవాలి. దట్ అన్ని కూడా yes we are fallen, yes we are broken, yes we are absolutely అన్ని విధాలుగా పడిపోయి ఉన్నాం. కానీ యేసు క్రీస్తు కొరకు ఆయన అవసరత మనకి ఎంతైనా ఉన్నదని చెప్పడానికి, తెలియజెప్పడానికే ఇవన్నీ కూడా మన కోసం బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయని చెప్తున్నారు.